ఆల్మోస్ట్ 11 అవుతుంది. బట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం అనుకున్నాం కానీ బ్రేక్ఫాస్ట్కి లేగలేదు. అంటే ఇందాక చూస్తే 10:30 వరకు బ్రేక్ఫాస్ట్ క్లోజ్ అని ఉందన్నమాట. సో ఇంకా జంగ్లీ అనే హోటల్లో లంచ్ ఆల్మోస్ట్ 11:30 నుంచి సర్వ్ చేస్తారు. 10:30 నుంచి అనుకుంటా, 10:30 to 6 or సంథింగ్ అలా సర్వ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి జంగ్లీ ఎంట్రన్స్. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మిస్ అయిపోయాం కదా, సో ఆల్రెడీ లంచ్ స్టార్ట్ అయినట్టుంది. లంచ్లోనే ఏమన్నా లైట్గా తినేసి గో ఫర్ వాటర్ స్పోర్ట్స్ అనుకున్నాము. స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది ఇక్కడ. How's it? బాగుందా? సో ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత మేము మా గైడ్ ఎవరైతే ఉన్నారో సియామ్ వరల్డ్లో మాకంటూ మేము అక్కడ ఉన్నంతసేపు మాకు ఒక గైడ్ని పెడతారు కదా, సో ఆ గైడ్ని తీసుకుని వి వెంట్ టు లుక్ ఫర్ వాటర్ విల్లాస్ అనమాట. 2 days బీచ్ విల్లాస్ అండ్ 2 days ఏమో వాటర్ విల్లాస్ బుక్ చేసుకున్నాము. కానీ వాటర్ విల్లాస్ ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటుందేమో, ఇంకా మంచి వ్యూతో ఉంటాయి అని చెప్పేసి మేము ఉన్న వాటర్ విల్లాస్ అన్నీ ఒకసారి చూద్దాం అనుకున్నాము. సో 3 types ఆఫ్ వాటర్ విల్లాస్ చూపించారు. బట్ ఇదే వీడియోలో పెట్టేస్తే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి అంతా పెట్టట్లేదు. ఇక్కడతో కట్ చేసి వాటర్ విల్లాస్ మాకు చూపించిన 3 వాటర్ విల్లాస్ నేను సపరేట్ వీడియో ఒకటి చేస్తాను, సో దాంట్లో మీరు చూడొచ్చు. మేము ఏ వాటర్ విల్లా సెలెక్ట్ చేసుకున్నాం అనేది ఎలాగో నెక్స్ట్ వీడియోస్లో తెలిసిపోతుంది. బట్ ఇప్పుడు మేము వెళ్ళబోయేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్స్ ఇన్ మాల్దీవ్స్ అనమాట, సియామ్ వరల్డ్లో స్పెషల్గా. ఎందుకంటే మాల్దీవ్స్లోనే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ వాటర్ పార్క్ అనమాట. అసలు సియామ్ వరల్డ్ సెలెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే. చాలా చాలా నచ్చింది నాకైతే. ఎవరు వెళ్ళినా నాకు తెలిసి అక్కడ చిన్నపిల్లలు అయిపోతారు. చాలా బాగుండింది. ఈ వీడియో చూడండి మీకే తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే నాకు స్విమ్మింగ్ అస్సలు రాదు, కానీ ఐ వాంటెడ్ టు గో అండ్ ఎక్స్ప్లోర్ దిస్ అనమాట. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా కష్టపడాల్సి వచ్చింది కానీ బట్ ఐ had lot of fun. ఇదేంటి ముందరకి అయితే కలట్లేదు, నేను అలా తేలుతున్నాను అంతే. ఏమన్నా చేస్తే అవుతావు ముందుగానే. ఏం చేయాలి?
లాగు పైకి లాగు. అది అంతే, ఇది దీన్నే పట్టుకో. అంతే లాగు. కమాన్, కాలు పైకి లాగు. ఇప్పుడు ఫస్ట్ ఒక కాలు లాగు. అది కాలు ఇంకోటి లాగు. కమాన్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఎందుకు నువ్వేం మునగవు నాన్న, అది ఉంది కదా. ఏంటి, ఇల్లు మింగేయకుండా ఉంటే చాలా, అంతే. అంతకు మించి చేయగలిసింది ఏం లేదు. ఏం వెళ్ళిపో, నేను ఉన్నా కదా. ఇలానే దూకు, అంత చేయకు, మామూలుగా దూకు. ఆహా, కాళ్ళు కిందకి దూకు. దూకు, ఏం కాదు, దూకు. తోసేస్తా, వచ్చి చెప్తున్నా, వచ్చి తోసేస్తా. జస్ట్ ఇలా దూకు అంతే. అది రైట్ నౌ వి గోయింగ్ ఫర్ డిన్నర్కి డెల్మార్కి వెళ్దామని చూస్తున్నాం అనమాట. రిజర్వేషన్ చేయాలి, యాక్చువల్లీ మేము చేసుకోలేదు, బట్ స్టిల్ యూ కెన్ గో అన్నారనమాట మా అంబాసిడర్.
సో దిస్ ఇస్ ద మ్యాప్. ఈ మ్యాప్లో ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? చాలా దూరమా? మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా. డల్మారా ఎక్కడుంది నాన్న? మూలకు ఉంది. నాకు తెలిసి షటిల్ కోసం వెయిట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఇది టుగెదర్ మళ్ళీ నైట్ ఎలాగో ఇక్కడికే రావాలి. ఇది బస్ స్టాప్ అన్నమాట. బస్ స్టాప్ దగ్గర మ్యాప్లో యూ కెన్ సీ ఎంత దూరంలో ఉన్నాయి బస్సెస్, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. ఎక్కడ ఉన్నాము? వచ్చింది. ఎక్కడున్నాం ఇప్పుడు అనుకునే మూమెంట్లోనే వచ్చేసింది. నాన్న డల్మారాకి వెళ్తుందంట. ఓకే. Yeah. స్విమ్మింగ్ పూల్. దీని పూల్ కూడా చాలా బాగుంది. ఇన్ఫినిటీ పూల్ టైప్లో ఉంది ఇది. అక్కడేమో వాటర్ విల్లాస్ ఉన్నాయి. చెప్పండి. ఇందాకేదో చెప్పావు కదా, ఆ ఎక్సైట్మెంట్తో చెప్పావు కదా. ఒకసారి వస్తుంది అలా మాట్లాడకండి రాదు. ప్రతి రెస్టారెంట్ క్రేజ్ ఉందండి బేబీ ఇక్కడ. మైండ్ పోతున్నాయి అన్ని. ప్రతి రెస్టారెంట్ క్లైమాక్స్ లో ఉంది కదా. ఎలా ఉంది? చాలా బాగుందా? పిజ్జా. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ పిజ్జా ఆల్సో. అయితే one of the best agliolios I had. Amazing. Shrimp agliolio. అక్కడ ఏం అవ్వట్లేదు అంటే మా ఫేస్ గ్లో పెయింటింగ్ ఏదో అన్నారు, బట్ మాకు లేట్ అయిపోయింది అనమాట. సో కొంచెం సేపు మ్యూజిక్లో అలా స్టార్స్ చూస్తూ అలా పడుకుని, ఇక్కడ ఏదో డెక్ ఉంది, ఆ చివరి వరకు ఒకసారి నడుచుకుంటూ వెళ్దాము అనుకుంటున్నాము. కొంతమంది కపుల్స్ కూడా వెళ్తున్నారు. సో వితౌట్ ఫైనలీ ఇదిగోండి, ఇది ప్లేస్. ఇది కైండ్ ఆఫ్ జెటీ టైప్ అనమాట. అసలు ఇక్కడికి ఎక్కువ మంది అసలు ఎవ్వరూ లేరు. ఊరికే చూద్దాం అసలు ఏముంటుందా అని వస్తే ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందంటే ఐ విల్ షో యూ గైస్.
సో అక్కడ చూసా అదేదో కలర్ ఫిష్ లాగా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది అక్కడ. అక్కడనా కనిపించిందా? స్ట్రింగ్ టైప్లో కూడా ఇందాక కనిపించింది ఇక్కడ. ఐ గెస్ అదే అనుకుంటున్నా. స్ట్రింగ్ కొంచెం ఉన్నట్టుంది లోపలికి, బట్ అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. షార్క్, అక్కడ ఇంకో పెద్ద షార్క్. ఓ మై గాడ్, ఇట్లా జస్ట్ తిరిగేమో లేదా పెద్ద షార్క్స్ కొంచెం పెద్ద షార్క్ కాదులే, కొంచెం మీడియం షార్క్ అనుకుంటా కదా. ఆ చివరి కూడా ఉంది యాక్చువల్లీ, ఇటు సైడ్ ఉంది. ఓ వా, ఓ మై గాడ్, దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అవుతుంది, బట్ మేమేమో జస్ట్ ఊరుకుని ఒకసారి బయటకు వెళ్ళేసి వద్దామని అలా షో దగ్గరికి వెళ్తున్నాం. మీకు గాలి వినిపిస్తూ ఉండొచ్చు. ఇది చూసారా ఎలా నడుస్తుందో చూడండి. ఆ షెల్స్ ఉన్నాయి కదా, ఆ షెల్స్ లేకపోతే అవి సరిగ్గా ఉండలేవు. మనమేమో ఈ షెల్స్ అన్నీ ఏరుకొచ్చేస్తూ ఉంటాము పాపం. ఇది డిఫరెంట్ షెల్. అలా షెల్స్ ఏరుకు రాకూడదు అంటారు అన్నమాట. అక్కడ టుగెదర్ అని వెళ్ళాం కదా, అక్కడ అది అదే అనమాట. మేము ఆ బగ్గీల గురించి ఓతగా వెయిట్ చేస్తున్నాం కానీ, బట్ ఇది చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్, అలా నడుచుకుంటూ వెళ్ళి ఇలా వచ్చేయచ్చు. ఇదే ఇక్కడే ఉంది టుగెదర్. అసలు మేము అదంతా తిరిగి వెళ్ళాము. సో ఫైనలీ డే 2 అయిపోయింది, అండ్ డే 3 గురించి వెయిట్ చేయండి. మళ్ళీ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.